మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. వెయిట్ లాస్ కి మంచి హోమ్ రెమెడీస్ ఏమైనా ఉంటే చెప్పేసేయండి. వెయిట్ లాస్ అందరు చేసుకోవాలనుకుంటారు, కానీ కానీ కొంతమంది ఎంత చేసినా తగ్గరు. ఎంత చేసినా తగ్గరు. అవును. అది ఒకటి. మళ్ళీ సెకండ్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనం వెయిట్ లాస్ చేసుకోవాలి అని ఎప్పుడు అనుకుంటాం? ఎప్పుడైతే మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ చెప్తారు కదా, లావ్ అయ్యావు అరే ఏంది అన్నప్పుడు. ఇంత లావ్ అయిపోయినావు అనేసి. అవును. అప్పుడు మనకు మైండ్ లో వస్తుంది వెయిట్ లాస్ చేసుకోవాలని. చేసుకోవాలి. అవును. కానీ వెయిట్ లాస్ మనం ఎందుకు చేసుకోవాలి? యాక్చువల్ గా మన బాడీ హెల్దీగా ఉండాలి, మన హార్ట్ కరెక్ట్ గా పనిచేయాలి, కిడ్నీలు కరెక్ట్ గా పనిచేయాలి, లివర్ కరెక్ట్ గా పనిచేయాలి, ఇంటెస్టైన్స్ కరెక్ట్ గా పనిచేయాలి, మనకు కరెక్ట్ గా నిద్ర రావాలి. ఇవన్నిటి గురించి మనం వెయిట్ లాస్ చేసుకోవాలి. ఎవరైనా చెప్పే ముందే మన వెయిట్ బై ఛాన్స్ ఎక్కువ ఉంది అంటే మనం వెయిట్ లాస్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేయాలి. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు హోమ్ రెమెడీ అడిగినరు. ఓన్లీ ఈ హోమ్ రెమెడీ ఒకటే చేస్తే మనకు వెయిట్ లాస్ ఖచ్చితంగా అవుతుందని నేను చెప్పను. ఎందుకంటే మనం ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి దాని మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అయితే ఫస్ట్ ఒక హోమ్ రెమెడీ చెప్తాను, దాని తర్వాత ఎట్లా డయట్ని మెయింటైన్ చేసుకోవచ్చు, దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ ఎట్లా హెల్ప్ చేస్తాయి మనకు అది కూడా చెప్తాను. ఒక పేషెంట్కి మన దగ్గర వచ్చినప్పుడు 114 kgs ఉండే వెయిట్. ఆ వెయిట్ ఎప్పుడు పెరిగింది అంటే, ఎప్పుడైతే ఆ పేషెంట్కి గర్భసంచి తీసేసిర్రు అనమాట. ఓవర్ బ్లీడింగ్ అవుతుండే, బాగా ఫైబ్రాయిడ్స్ ఉండే. గర్భసంచి తీసేసిన తర్వాత మోకాలు నొప్పులు స్టార్ట్ అయినాయి, మెడ నొప్పి స్టార్ట్ అయింది, ఆస్టియోఆర్థరైటిస్ స్టార్ట్ అయింది. దాంతో పాటు ఒక 30 కిలోల వెయిట్ పెరిగిపోయింది 1 year లో. దాంతో ఏమైపోయింది, ఇప్పుడు పేషెంట్ ఇట్లాంటి కండిషన్స్ లో వస్తారు, 50 ఏండ్లు ఉంటుంది వాళ్ళకి. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పని చేసుకోవడానికి కూడా రాదు. మనం వాళ్ళకి డైలీ 1 hour వాకింగ్ చేయమంటే వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తారు? అటువంటి వాళ్ళకు ఇట్లా హోమ్ రెమెడీస్ పనికొస్తాయి. మళ్ళీ ఫుడ్ కన్జంప్షన్ కూడా మనం ఆల్టర్ చేస్తాం అన్నమాట. హోమ్ రెమెడీ మనం ఏం చెప్పినాం, డైలీ మీరు ఏం చేయాలంటే, ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అయితే ప్రోటీన్ రిచ్ ఫుడ్కి మనం ఈ పేషెంట్ ఫస్ట్ డైట్ గురించి అడిగినాం. డైట్ గురించి అడిగితే ఈ పేషెంట్ ఏం చెప్పారంటే, నైట్ చపాతీలు తింటారు, మధ్యాహ్నం రైస్ తింటారు, మార్నింగ్ టిఫిన్లు తింటారు. అయితే మనం ఏం చెప్పినామంటే, మనం గుడికి పోతే ప్రసాదం ఇస్తారు కదా, ప్రసాదం ఇస్తే నల్ల శనగలు ఇస్తారు కదా, ఇవిట్లా ప్రోటీన్ చాలా ఎక్కువ ఉంటుంది. నైట్ టైం చపాతీ తింటున్నారు కదా ఈ పేషెంట్, దాన్ని మనం మార్చినాం దేనితోటి? జొన్న రొట్టెతోటి. ఇంకో రోజు ఈ నల్ల శనగల పౌడర్ దొరుకుతుంది, ఈ పౌడర్ తోటి మనం రొట్టె తయారు చేసుకోవచ్చు. ఇది ఒక రోజు, జొన్న రొట్టె ఒక రోజు. మళ్ళీ ఎన్ని తినాలి? ఒకటే తినాలి. మనకు 3 దినాలు అనిపిస్తుంది, 4 దినాలు కానీ కూడా అనిపిస్తుంది, కానీ ఒకటే తినాలి. ఎందుకు ఒకటే తినాలి? ఎక్సెసివ్ క్యాలరీస్ పోవద్దు బాడీలో. ఆల్రెడీ మనకు వాకింగ్ చేయడానికి వస్తలేదు. మళ్ళీ దాంతో పాటు ఇది ఒక హోమ్ రెమెడీ అయిపోయింది. కానీ ఇప్పుడు ఏం చేస్తారు చాలా మంది అంటే, ఇప్పుడు ఒకటే జొన్న రొట్టె తింటున్నా కదా, నచ్చిన కర్రీ అయినా తిందాం అనేసి దొండకాయ ఫ్రై చేసుకుంటారు, బెండకాయ ఫ్రై చేసుకుంటారు, చికెన్ కర్రీ చేసుకుంటారు. ఇప్పుడు మనం ఏం చెప్తాం? కర్రీ క్వాంటిటీ ఎక్కువ పెట్టాలి, రైస్ కానీ రొట్టె కానీ క్వాంటిటీ తక్కువ పెట్టాలి. అరే మన కర్రీ ఇష్టమైన కర్రీ కదా, డాక్టరే చెప్పిండు ఎక్కువ వేసుకోవాలనేసి ఎక్కువ వేసుకుంటారు. ఏ కర్రీలలో అయితే క్యాలరీలు ఎక్కువ ఉంటాయి ఆ కర్రీలు వాడొద్దు. నేను ఇప్పుడు ఒక ప్రిపరేషన్ చెప్తాను, అది చేసుకుంటే వెయిట్ లాస్ ఖాయమని అనుకోవాలి. అది ఏంది? ఒకటి కుకుంబర్ తీసుకోవాలి, దాన్ని గ్రేట్ చేసుకోండి. అది గ్రేట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుంటారు కదా, దాంట్లో మీరు ఏం చేయండి అంటే, ఎంత క్వాంటిటీ ఇది గ్రేట్ చేసారు కదా అంతే క్వాంటిటీ మీరు సొరకాయ గ్రేట్ చేసుకోండి. సొరకాయ గ్రేట్ చేసుకొని దాంట్లో మీరు ఏం చేయండి అంటే, ఇది రాడిష్ ఉంటుంది కదా, వైట్ కలర్ ఇలా ఉంటుంది, అది కూడా కొద్దిగా గ్రేట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మిరియాల పౌడర్, సాల్ట్ కొద్దిగా యాడ్ చేయండి, మిక్స్ చేసుకోండి. సలాడ్ టైప్. సలాడ్ కాదు ఇది, మన డిన్నర్ కోసం మనం జొన్న రొట్టెతో తిని, అది ఇంకోటి నల్ల శనగలతోటి రొట్టె చేసుకుంటాం కదా, దానికోసం కర్రీ అది. అబ్బా ఎంత గలీజ్గా ఉంటది అనేసి ఆలోచిస్తారు వీడియో వినేటోళ్ళు, కానీ దీంట్లో చాలా మంచి టేస్ట్ వస్తుంది.
డైలీ అదే కన్జ్యూమ్ చేయండి, మనకు వెయిట్ లాస్లో హెల్ప్ఫుల్ ఉంటుంది. అయినా వెయిట్ లాస్ తగ్గట్లేదు అనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఫైటోలెక్క అనేసి ఒక హోమియోపతి మెడిసిన్ ఉంటుంది. 0/9 పొటెన్సీ, డైలీ మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి 5 pills వేసుకోవాలి, కొద్దిగా వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇట్లా ఓన్లీ ఇది చేస్తూ మీరు ఆల్మోస్ట్ 6 kgs to 10 kgs వెయిట్ లాస్ చేసుకోవచ్చు. కానీ మన దగ్గర వచ్చిన పేషెంట్కి ఎన్ని కిలోలు పెరిగింది? 30 కిలోలు పెరిగింది. 112 ఉండే ఆయన పేషెంట్ వెయిట్, ఫీమేల్ పేషెంట్ ఉండే. మళ్ళీ దాని మీద యూట్రస్ తీసేసిండ్రు. అయితే ఏమవుతుంది? హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, మళ్ళీ దాంతోపాటు ఆస్టియోఆర్థరైటిస్ ఉంది, మొబిలిటీ లేదు. ఇప్పుడు వాళ్ళకు 5-6 కిలోలు తగ్గితే ఏం లాభం? వాళ్ళకు 30 కిలోలు తగ్గాలి. సో మనం ఇట్లా డయట్ ఇస్తూ హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాం. ఆ పేషెంట్కి మళ్ళీ 1 year 1.5 year లో మళ్ళీ 68 kgs వచ్చింది ఆ పేషెంట్. ఈ హోమియోపతి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంటారా? హోమియోపతి మెడిసిన్ ఎటువంటి మెడిసిన్ అంటే ఓన్లీ ఎఫెక్టే ఉంటుంది పేషెంట్కి, సైడ్ ఎఫెక్ట్ అసలు ఉండదు. అందుకే చాలా మంది ఇప్పుడు హోమియోపతినే ప్రిఫర్ చేస్తున్నారు. సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇప్పుడు మనం దేనికి ట్రీట్మెంట్ వాడినా మనకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ హోమియోపతి మెడిసిన్స్ కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. డైట్ చేస్తూనే ఇది ఫాలో అవ్వాలి అంటారు. మనం ఏం స్పెషల్ డైట్ చేస్తున్నాం? మధ్యాహ్నం ఏం కావాలో అది తింటున్నాం, మార్నింగ్ ఏం కావాలో అది తింటున్నాం, నైట్ టైం మాత్రం మనం ఒక జొన్న రొట్టె తింటున్నాం, అది కూడా నేను చెప్పిన కర్రీతో. అట్లా తినండి. ఇంకా మార్నింగ్ డ్రింక్స్ ఏదన్నా అంటే లెమన్ వాటర్ కానీ మెంతుల వాటర్ కానీ ఇలాంటివన్నీ చెప్తున్నారు కదా, ఏం అవసరం లేదంటారా? డెఫినెట్లీ అవసరం. ఎందుకు? బాడీ డీటాక్స్ కూడా అవ్వాలి కదా. అవును. అందుకే మీరు డైలీ మార్నింగ్ ఏం చేయొచ్చు అంటే గోరువెచ్చని నీళ్ళు సగం లెమన్ దాంట్లో పిండేసి కొంచెం మిరియాల పౌడర్ వేసి అది డైలీ తీసుకోవచ్చు. అది తీసుకోవడం వల్ల కూడా మన బాడీ మెటబాలిజం ఏమో చాలా ఫాస్ట్ అయిపోతుంది. ఇప్పుడు బాడీ మెటబాలిజం స్లో అవ్వడం వల్లనే కదా మనం వెయిట్ పెరిగింది. సో మళ్ళీ బాడీ మెటబాలిజం ని మనం మెల్లగా పెంచితే ఏమైతుంది? ఎక్సెసివ్ ఫ్యాట్ ఏదైతే ఉంది బాడీలో అది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అది బర్న్ అవుతే ఇండైరెక్ట్లీ మనకు మళ్ళీ వెయిట్ లాస్ అయిపోతుంది. రైట్ అండి, థ్యాంక్ యూ.